ప్రధానిగా మోదీజీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దేశం చాలా ప్రశాంతంగా ఉంది. మన మీద దాడి చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సర్జికల్ స్ట్రైక్ మొదలు చంద్రయాన్ సక్సెస్ వరకు విజయాలన్నీ అతని ఘనతే. అభినందన్ని తీసుకురావడము తెలుసు, ఇస్రో శివన్ని ఓదార్చడము తెలుసు, రాఫెల్ను రప్పించడము తెలుసు, రా మెటీరియల్ని వాడుకోవడము తెలుసు. ఉగ్రవాదుల్ని తీసుకుపోయి కాందహార్లో అప్పగించే రోజులు కావివి. మెడికో పిల్లల కోసం యుద్ధాన్ని సైతం చేయగలిగే రోజులివి. శివయ్యకు ఇల్లు రీమోడల్ చేశాడు, రామయ్యకు ఇల్లు రెడీ చేశాడు. సముద్రంలో మునిగిన ద్వారకను కూడా దారికి తెచ్చేస్తాడు మన నరేంద్ర మోదీ. నెయ్యి కోసం మాల్దీవులు తిరుగుతుంటే మన లక్షద్వీప్లో ఉన్న వెన్న చూపించాడు నరేంద్ర మోదీ. ఇవన్నీ కళ్లకు కనపడుతున్నా ఇతన్ని ప్రధానిగా ఒప్పుకోలేకపోతే అది నీ కర్మే. దేశం నాది అనుకున్నవాడు ప్రధాని అయ్యాడు. ఇలాగే దేశం కోసం అండగా నిలబడిపోతున్నాడు మన ప్రధాని మోదీ. మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా, మన దేశ ఘనత మరో 10 దేశాలకు తెలియాలన్నా నరేంద్ర మోదీనే ప్రధానిగా ఉండాలి. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.